హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ పాలిసెట్ 24 కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు సాక్షి పేపర్స్ కనుక ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. సో వాటి గురించి ఒకసారి చూద్దాము, ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. సో పాలిసెట్ 24 ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియను ఈ నెల 24 నుంచి జూన్ 2వ తేదీ వరకు 10 రోజుల పాటు అవకాశం కల్పిస్తారు. సో ఫస్ట్ అయితే ఇంకా మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే ఇంకా 27 నుంచి జూన్ 3 వరకు ధృవపత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత 31 నుంచి జూన్ 5 వరకు ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత జూన్ 5 నుంచి ఏమైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే ఇంకా జూన్ 7 నుంచి తుది సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని వివరించారు. జూన్ 10 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 14వ తేదీలోగా కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. సో విద్యార్థులు ఈ టైంలో ఏం చేస్తారంటే అన్ని ధృవపత్రాలతో ప్రవేశాల కౌన్సిలింగ్కు సిద్ధంగా ఉండాలని కోరారు. సో ఏమేమి ధృవపత్రాలు కావాలి అనేది నేను ఒకసారి మీకు డీటెయిల్గా అయితే చూపిస్తానండి, ఒకసారి చూద్దాం అది కూడా. సో ఈ ఏడాది పాలిసెట్కి ఏంటంటే 1,42,030 మంది విద్యార్థులు హాజరయ్యారు. బట్ 1,24,430 మంది అయితేనిగా అర్హత సాధించారు. సో 87.67% క్వాలిఫై అయ్యారు అనమాట ఏపీ పాలిసెట్ 2024లో. సో మనకి ఒకసారి కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవైతే కనుక. సో మనకి 24 నుంచి కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. జూన్ 2వ తేదీ వరకు మనకు అవకాశం అయితే కల్పిస్తారు. తర్వాత 27 నుంచి మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది 3వ తేదీ వరకు. ఈ నెల 27 నుంచి జూన్ 3 వరకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత 31 నుంచి జూన్ 5 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత ఏమైనా వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలంటే జూన్ 5న చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత జూన్ 7 నుంచి మనకి డైరెక్ట్ సీట్లు కేటాయింపు అనేది జరుగుతుంది అనమాట. జూన్ 10th నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇదనమాట. ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు జూన్ 14లోగా కళాశాలలో మీకు వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాము ఇది దీనికి సంబంధించి. ఫ్రెండ్స్ మనకి ఒకసారి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంకా ఆన్లైన్ పేమెంట్ ఫీజ్, నెక్స్ట్ అంటే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట సెకండ్ స్టేజ్. తర్వాత జనరేట్ పాస్వర్డ్, తర్వాత క్యాండిడేట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత చాయిస్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్, మీరైతే కనుక ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారో దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత సెల్ఫ్ జాయిన్ టు ది అలాటెడ్ కాలేజ్. నెక్స్ట్ చూస్తే కనుక ప్రింట్ అలాట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ అట్ ది అలాటెడ్ కాలేజ్. మీకు ఎక్కడైతే కనుక కాలేజ్లో సీట్ వచ్చిందో అక్కడ మీరు అలాట్మెంట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట, అలాట్మెంట్ ఆర్డర్. సో ఇదే ఇక్కడ ఇలా ఫిగర్లో ఉండేదే ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. సో ఒకసారి ఇందాక సర్టిఫికెట్స్ ఏమేమి కావాలని చెప్పాను కదా, సో ఏమేమి కావాలనేది ఒకసారి చూద్దామండి అవి కూడా. సో మనము కౌన్సిలింగ్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి సర్టిఫికేట్స్, సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దామండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ పాలిసెట్ హాల్ టికెట్. ఇవన్నీ ఆర్డర్ వైజ్గా ఇదే ఆర్డర్లోనే మీరు పెట్టుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. కౌన్సిలింగ్ కూడా మీకు అక్కడ ఈజీ అవుతుంది అనమాట. సో పాలిసెట్ హాల్ టికెట్ ఫస్ట్ అయితే ఉండాలి. సెకండ్ వచ్చేసి పాలిసెట్ ర్యాంక్ కార్డు ఉండాలి. తర్వాత SSCR ఈక్వలెంట్ మార్క్స్ మెమో, సో 10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, SC ST BC మైనారిటీస్ వాళ్ళకైతే ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఇంకా PH ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే కనుక PH NCC క్యాప్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది కూడా పెట్టవలసి ఉంటుంది. తర్వాత EWS ఇది అప్లికేబుల్ అయిన వాళ్ళకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి అప్లికేబుల్ అయితే కనుక వాళ్ళు పెట్టవలసి ఉంటుంది. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, దట్ ఈస్ ద క్యాండిడేట్స్ హూ మైగ్రేట్, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా వేరే స్టేట్కి ఎవరైనా వలస వచ్చింటే వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది అందరికీ అవసరం ఉండదు, ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అయింటారో వాళ్ళకి అవసరం అవుతుంది. తర్వాత TC అనమాట. సో ఇదే ఆర్డర్ ప్రకారం మీరు పెట్టుకొని కౌన్సిలింగ్కి అయితే కనుక హాజరు అవ్వాల్సి ఉంటుంది. సో 1-2 సార్లు ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, ఇన్ కేసు లేకపోతే కనుక ఇప్పటి నుంచే వాటిని తెచ్చుకునే పనులు అయితే ఉండండి ఫ్రెండ్స్. సో ఇవైతే కనుక కంపల్సరీ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేసరికి మ్యాండేటరీ ఉండవలసిన డాక్యుమెంట్స్ అనమాట.
సో ఇది ఫ్రెండ్స్ మీకు కౌన్సిలింగ్ ఏమేమి తీసుకెళ్ళాలి, డాక్యుమెంట్స్ ఏంటనేది. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇంకా మీకు చెప్పాను కదా, ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఎవరైతే క్వాలిఫై ఉన్నారో పాలిసెట్ ఎగ్జామ్ అనేది, సో కంప్లీట్గా మీరు కాలేజీలో సీట్ వచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వారికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.